హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇదిగోండి మన దగ్గర 9 రోజులు విశేషంగా అనేక పూజలు ఎంతోమంది దంపతులతో పూజలు అందుకొని ఘనంగా సాగనంపుకొని వెళ్తున్న వినాయకుడు అండి. అలా వెళ్ళిపోతుంటే బాధగా ఉంటుంది కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు కూడా అలాగే ఉందండి. కానీ తప్పదు కదా! ఈ సంవత్సరానికి వెళ్ళిరా అయ్యా, మళ్ళీ సంవత్సరం రావయ్యా అని చెప్పి సాగనంపుతున్నామండి ఎంతో ఘనంగా. అలాగే మీరు కూడా పంపిస్తున్నారా వినాయకుడిని? ఏంటో అండి అలా చూస్తూ ఉంటే బాధేస్తుంది. ఇది మా ఇంటి దగ్గరే ఒక చెరువు ఉంటుందండి. అక్కడ చెరువు దగ్గర క్రేన్ ఉంటుంది. క్రేన్ మీద అన్నీ ఇలా ఎంతమంది తెస్తే అంతమంది విగ్రహాలను కూడా అలా క్రేన్ మీద పెట్టేసుకొని చిన్నగా తీసుకొని అలా ఇక చూడండి మన వినాయకుడు ముద్దుగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రాయ్యా ఇలా అన్నిటిని క్రేన్ మీద పెట్టుకొని చిన్నగా తీసుకొని వెళ్ళిపోతున్నారండి. క్రేన్తో ముందుకి నీళ్ళల్లో దాకా ముందుకి తీసుకెళ్ళిపోయి ఒక్కొక్క బొమ్మని అలా నీళ్ళల్లో వదిలేస్తుంటే ఎంత బాధేస్తుందోనండి. ఒకరోజు సరస్వతీదేవి పూజ, ఒకరోజు కుంకుమ పూజ, అలాగే వినాయకుడు 9 రోజులు 9 రకాలుగా దంపతులు పూజించి ఎన్నో నైవేద్యాలు పెట్టి ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పాల తాలికలు, కుడుములు, అనేక పిండి వంటలు పెట్టి అన్నీ పెట్టి అలా పంపించేస్తుంటే బాధగా ఉంది కదండి. ఏదో మన ఇంట్లో పాపనో బాబునో హాస్టల్కి పంపించేస్తే ఎలా బాధ వస్తుంది, అంత బాధేస్తుందండి. అదిగో చూసారా కిందకి అలా దించేసేసి ఒక్కొక్క బొమ్మని అలా నీళ్ళలోకి వదిలేస్తున్నారండి. పత్రి ఇంకేమన్నా అందులో ఉంటే అవన్నీ ఒక పక్కకు పడేస్తున్నారు. బొమ్మలు మాత్రం అలా వదిలేస్తున్నారు. నేను వెళ్ళానండి. వెళ్ళి చూసొచ్చాను ఆ వినాయకుడిని. భలే బాధేసింది. బాయ్ బాయ్ గణేష, మళ్ళీ రా గణేష అని పిల్లలు అక్కడ ఉన్న పెద్దలు అందరూ అరుస్తూ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు అరుస్తూ చాలా ఆ టైంలో ఆ మూమెంట్లో ఎంజాయ్ చేసిన తర్వాత బాధ అనిపించిందండి. ఆ 9 రోజులు ఉన్న సరదా ఎంజాయ్మెంట్ అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ప్రసాదాలు తింటాం, పూజలు ఆనందంగా చూడటం అవన్నీ మళ్ళీ ఎప్పుడుకుంటాయో. అందరూ ఒక దగ్గరికి ఏదన్నా ఫంక్షన్ వెకేషన్ ఉంటేనే కదా గ్యాదర్ అయ్యేది. అది మిస్ అవుతాం మళ్ళీ 1 ఇయర్ వరకు. బాయ్ బాయ్ గణేష, మళ్ళీ రా గణేష.